మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోవాలి అనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని పట్టింది. విపరీతమైన ఖర్చులు, విపరీతమైన దండగలు, బతకటానికి కూడా బతకలేని పరిస్థితి, తినటానికి తిండి దొరకని పరిస్థితి, అడుక్కున్న తినాలంటే నా వద్ద ఎవరిని అడగలేము. చూసేవాళ్ళకే అంతకుముందు బాగున్నారు, వాడికి ఏమైనా అడిగితే అంటారు, అడిగినా ఎవడివ్వడు. అప్పుడు ఎక్కడ పుట్టదు ఆ టైము, ఎక్కడ పుట్టని టైము. ఎంతో కష్టపడి కనీసం పస్తులు పడుకొని కడుపు నిండా తినకపోయినా తలా అంత తిని కూడా కాలం గడిపి ఉండొచ్చు. అవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కష్టంలో ఒక్క ముద్ద బాగా కారం కలుపుకొని తిని చెంబు నీళ్ళు దాకా కడుపు నింపుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో కష్ట సమయంలో నేను కూడా అట్లా జరిగింది. అది ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నా. భగవంతుడు తినటానికి ఇచ్చాడు, వాళ్ళు పెరటానికి ఇచ్చాడు, మీ బోటి వాళ్ళకి మంచి చెప్పటానికి నోరు ఇచ్చాడు. ఆ సరస్వతి లక్ష్మి వచ్చింది. మరి సరస్వతి కటాక్షం ఉంటే మీకు చెప్పటానికి వాక్కు ఇచ్చాడు. ఆ లక్ష్మీ కటాక్షం ఉంటే ఇవాళ తినటానికి బతకగలుగుతున్నాను. నాకు 10 రూపాయలు మీ నుంచి వస్తుంది అంటే మీకు మంచి చెబుతుంటే మీ దగ్గర నుంచి వస్తుంది. నేను గొప్పవాడినైతే నా గొప్పతనం చూసి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటే అంత గర్వం ఇంకోట్లేదు. మీరు నా చేత జాతకాలు చెప్పించుకుంటే మీరు 10 రూపాయలు ఇస్తే మీ వల్ల నేను బతుకుతున్నాను అని అహంకారం లేకుండా కృతజ్ఞుడినై ఉండి మీరు అడిగిన దానికల్లా మంచి చెప్పటం నేను చేస్తున్నాను. నన్ను గురించి ఎవరైనా విమర్శిస్తే కూడా వాళ్ళని నేనేమీ అంటలేదు. నా తప్పు ఉంటే దిద్దుకుంటానని చెబుతున్నాను. కాబట్టి ఈ రాశి వాడికి చాలా బాగున్నది. ఆగస్టు శ్రావణ మాసం మీకు డబ్బు నిలబడాల్సిన సమయం. మరి ద్వితీయంలో శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ధనం నిలబడాలంటే మిగతా జాతకాలు చూసుకోండి. మీకు అందులో కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో చాలా నష్టపరుస్తాడు. అష్టమ నవములు కష్టపు దినములని శాస్త్రం. అష్టమిలో కుజుడు ఉంటాం. మరి చాలా కష్టమైనటువంటి టైము కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకొని ఆ బాగుండనిది ఏదో ఉంటే దానికి ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా దేవుడు కటాక్షిస్తాడు. ఒకటే నేను చెప్పబోయేది, బాగున్నది బాగున్నట్టుగానే చెబుతా, బాగుండది బాగుండనట్టుగానే చెబుతా. అయితే బాగుండకపోవటానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యం లేకపోతే గ్రహాలు బాగుండనప్పుడు పూర్తిగా నష్టపడతాం. మనం నష్టపడకుండా బాగుండాలి అనేటట్లయితే మనం ఎప్పుడు కూడా పుణ్యకార్యాలు చేయాలి. ఎవరికి అపకారం చేయకూడదు. దేవుణ్ణి పూజించాలి, భార్యని ప్రేమగా చూడాలి,
తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. 4 తిట్టి అంత అన్నం పెట్టినా ఒకటే, గడ్డి పెట్టినా ఒకటే. వాళ్ళకి ప్రేమతో పెట్టండి. ఎవరికి పెట్టినా అడుక్కు తినేవాడు వాడు వస్తే మరి ఎత్తి చేత దోషిట్లో పడేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, ఒక ఆకులో పెట్టండి. వాటిని తాకకూడదు అనుకుంటే ఆకు అక్కడ పెట్టి తీసుకుపోయా అని చెప్పండి. అన్నం తీసుకెళ్ళి గిన్నె లేదు, వాడి పై గుడ్డ పడతాడు. అట్లాంటి దాంట్లో పెట్టడం ధర్మమా? కాదండి. ఓ చిన్న గ్లాసు, చిన్న గిన్నె, మీకు పనికి పైనో ఉంటాయి వస్తువులు మన ఇంట్లో, ఒకటికి గిన్నెచ్చి దీంట్లో పెట్టుకొని తిన్నయ్యా అంటే వాడు చాలా సంతోషపడతాడు. ఒక బంగారం గిన్నెచ్చినంత సంతోషపడతారు. అవసరం వచ్చినప్పుడు దానం చేయాలి. ఒంటి మీద గుడ్డ లేనప్పుడు వారికి దానం చేస్తే పుణ్యం. తినటానికి అన్నం లేక చెంగులో కలుపుకొని తినేవాడికి ఒక గిన్నె ఇస్తే మంచిది. అట్లాగే ఉన్నవాడికి ఎంత పెట్టినా నీకు పుణ్యం రాదు. లేనివాడి కడుపు నింపితే పుణ్యం. ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి. ఆకలి కాని వాడిని, బాగా ఐశ్వర్యవంతుణ్ణి, నీకంటే గొప్పవాడిని నీ ఇంటికి వస్తే వాడిని సాగతీసి మర్యాద చేసి వాడికి పెట్టడం కాదు. వాడు వద్దంటాడు, వాళ్ళు పెట్టినా ఊరికి నాలికి రాసుకొని బాధిసిపోతాడు. ఎందుకంటే వీడు తెగ తిన్నాడు అనుకుంటాడేమోనని ఎన్నో వంటలు చేసి పెడతారు. అట్లా కాదు, కాసిన కాపో అప్పటికిచ్చేది ఏ డ్రింకో ఇచ్చి వాడు ఉంటాడంటే భోజనం పెట్టండి. భోజనం టైంకి వస్తే ఖచ్చితంగా చెప్పండి భోజనం చేయమని. అట్లా కాకుండా విజయ టైంలో బలవంతం చేసి ఇంటికి పోనీయకుండా అట్లా చేయడం కాదు. గతి లేని వాడికి, అవసరమైన వాడికి అన్నం పెడితే మీకు ఉన్న దోషాలు మొత్తం పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పింది జాగ్రత్త అనుభవించండి. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. క్షోణితరంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకత శ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికన్ వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపాణికిన్. 9 పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోవాలి అనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.